ఈ రోజు ధర్మశాల వేదికగా పీబీకేఎస్ మరి ఆర్సీబీ జట్లు ఒక నాకౌట్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్లో గెలవబోయే టీం తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంటే ఓడిపోయిన టీం ఖచ్చితంగా అస్సాం ట్రైన్ ఎక్కి తీరాలి. ఎందుకంటే ప్రజెంట్ పాయింట్స్ టేబుల్ చూసుకుంటే 6 టీంలు ఆల్రెడీ 12 పాయింట్లకు రీచ్ అయిపోయాయి. సరే ఎస్ఆర్హెచ్ టీం ఎల్ఎస్జీని బీట్ చేయడంతో ఇంకా 12 పాయింట్ల ఈక్వేషన్ పక్కకు పోయింది. ముంబై ఇండియన్స్ టీం ఇప్పుడు అఫీషియల్గా ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఈ రోజు ఆర్సీబీ మరియు పీబీకేఎస్ జట్ల మధ్య మ్యాచ్ ఒక వర్చువల్ నాకౌట్ మ్యాచ్. ఈ మ్యాచ్లో ఓడిపోయిన టీం ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ గెలిచిన టీం కూడా ఏదో అవుట్ సైడ్ ఛాన్సెస్ ఉంటాయి, కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవుతారని చెప్పలేం. ఎందుకంటే పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్స్తో వెళ్లేందుకు ఇంకా ఒక్క స్పాట్ మాత్రమే వేకెంట్గా కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో గెలిచిన టీంకి ఏదో ఒక చిన్న ఆశ ఉంటుంది తప్పితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతారని చెప్పలేం. బట్ ఎనివే ప్లే ఆఫ్ రేస్ గురించి పక్కన పెడితే ఈ మ్యాచ్కి ఒక స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఉంది. అదేంటంటే ప్రీవియస్కి 2 జట్లు ధర్మశాలలో ఒకసారి తలపడ్డాయి. అండ్ ఒక్క మ్యాచ్లో పీబీకేఎస్ టీం చాలా దారుణంగా ఆర్సీబీ టీం ఓడించింది. ఆ మ్యాచ్లో పంజాబ్ టీం ముందు బ్యాటింగ్ చేసి 232 రన్స్ కొడితే ఆర్సీబీ టీం చేజింగ్లో 121 రన్స్ ఆల్అౌట్ అయిపోయింది. దీంతో అప్పుడు ఈ మ్యాచ్ని వాళ్ళు ఏకంగా 111 పరుగులు దాటితో ఓడిపోయారు. సో ఆర్సీబీ టీం అయితే తమ ఐపీఎల్ హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ లాస్ని ఈ గ్రౌండ్లోనే ఫేస్ చేసింది. అండ్ ఈ 2 జట్ల మధ్య జరిగిన ఒక్క మ్యాచ్ అయితే 2011లో జరిగింది. ఆ మ్యాచ్లో ఆడమ్ గిల్క్రిస్ట్ ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టాడు. సో ఇప్పుడు మళ్ళీ 13 ఏళ్ల తర్వాత ఈ గ్రౌండ్లో మరోసారి ఆర్సీబీ మరియు పీబీకేఎస్ జట్లు తలపడబోతున్నాయి. మళ్ళీ పీబీకేఎస్ వాళ్ళకి చూసుకుంటే ఇది ఒక రీవెంజ్ మ్యాచ్. ఈ సీజన్లో వాళ్ళు ప్రీవియస్గా ఆర్సీబీతో మ్యాచ్ అయినప్పుడు ఓడిపోయారు. సో దానికి రీవెంజ్గా ఈ మ్యాచ్లో గెలిచి తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని చూస్తారు. అదే ఆర్సీబీ టీం చూసుకుంటే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు వరుసగా 3 మ్యాచ్లో గెలిచి మ్యాచ్లోకి వస్తున్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ గెలిచిన 3 మ్యాచ్లు కూడా బాగా డామినేట్ చేసి గెలిచారు. పైగా ఆర్సీబీ టీం ఫస్ట్ హాఫ్లో గెలిచిన ఒకే ఒక్క మ్యాచ్ పీబీకేఎస్ మీద గెలిచారు. సో ఫామ్ పరంగా చూసుకుంటే ఈ మ్యాచ్లో ఆర్సీబీ టీం మంచి ఊపు మీద వస్తున్నారు. బట్ పీబీకేఎస్ వాళ్ళు మాత్రం లాస్ట్ మ్యాచ్లో ఇదే గ్రౌండ్లో సీఎస్కే చేతిలో ఓడిపోయి ఈ మ్యాచ్లోకి వస్తున్నారు. బట్ ఎనిమిది 2 జట్ల మధ్య మ్యాచ్ అంటే ఎప్పుడు కూడా చాలా నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉంటుంది. మెయిన్లీ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే ఇప్పటివరకు జరిగిన 32 మ్యాచ్లో పంజాబ్ వాళ్ళు 17 మ్యాచ్లో గెలిచారు. ఆర్సీబీ టీం 15 మ్యాచ్లో గెలిచింది. అలాగే గత 6 మ్యాచ్లో చూసుకుంటే 3 ఆర్సీబీ వాళ్ళు గెలిచారు, 3 పంజాబ్ వాళ్ళు గెలిచారు. సో ఈ స్టాట్స్ బట్టి మనం చెప్పొచ్చు ఈ 2 జట్ల మధ్య ఎప్పుడు కూడా ఒక నెక్ టు నెక్ బ్యాటిల్ జరుగుతూ వస్తుంది. పైగా ఈ మ్యాచ్ ఒక డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ మనమైతే 2 జట్ల మధ్య ఒక బ్లాక్ బస్టర్ కంటెస్ట్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడపై ధర్మశాల స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే నార్మల్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. అయితే గత మ్యాచ్లో చూసుకుంటే భారీ స్కోర్లు రాలేదు. సీఎస్కే టీం పెద్ద స్కోర్ కొట్టలేకపోయింది. అలాగే పీబీకేఎస్ టీం కూడా చేజింగ్లో చాలా తడబడింది. ఇన్ఫాక్ట్ ఒక స్టేజ్లో వాళ్ళు 100 పరుగుల్లో ఆల్అౌట్ అయిపోతారేమో అనుకున్నాం. అయితే నార్మల్గా చూసుకుంటే ధర్మశాల వికెట్ ఇంత లో స్కోరింగ్ వికెట్ కాదు. ప్రీవియస్కి గ్రౌండ్లో చాలాసార్లు భారీ స్కోర్లు వచ్చాయి. ఇన్ఫాక్ట్ ఇక్కడ యావరేజ్ స్కోర్ 180 వరకు ఉంది. సో సీఎస్కే మరియు పీబీకేఎస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్ కాబట్టి పిచ్ కాస్త డ్రైగా కనిపించింది. బట్ ఈ రోజు ఆడబోయే మ్యాచ్ కంప్లీట్లీ ఫ్లడ్ లైట్స్లో జరగబోయే మ్యాచ్. దీంతో ఖచ్చితంగా పిచ్ కొంతవరకు బ్యాటింగ్ ఎక్కువగా అనుకూలించే ఛాన్సెస్ ఉంటాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 12 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అంటే ఈ 12 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 5 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 179 రన్స్గా ఉంది. సో స్టాట్స్ బట్టి అయితే క్లియర్గా ఒక హై స్కోరింగ్ విన్ అని మనకు తెలుస్తుంది. మెయిన్లీ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ సందర్భాల్లో 200 కంటే ఎక్కువ టోటల్స్ కొట్టాయి. సో ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని అరౌండ్ 200 రన్స్ కొడితే దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు. మెయిన్లీ గ్రౌండ్లో సెకండ్ హాఫ్లో పిచ్ బౌలింగ్ ఎక్కువగా అనుకూలిస్తుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ అంత ఎక్కువగా ప్లేలోకి రాదు. సో స్టాట్స్ బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకోవాలి. బట్ ఈ గ్రౌండ్లో ఆర్సీబీ టీం ఈ సీజన్లో ఫస్ట్ టైం ఆడబోతున్నారు కాబట్టి మేబీ చేజింగ్ తీసుకోవచ్చు. మెయిన్లీ డ్యూ ఫ్యాక్టర్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే చేజింగే తీసుకుంటారు. కానీ నేను అడిగితే మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకోవడమే బెటర్. మెయిన్లీ ఆర్సీబీ టీం ప్రీవియస్గా గ్రౌండ్లో చేస్ చేసినప్పుడు చాలా దారుణంగా ఓడిపోయింది. అలాగే లాస్ట్ మ్యాచ్లో చూసుకున్న పీబీకేఎస్ టీం చేజింగ్లో చాలా తడబడింది. సో ఫస్ట్ ఈ మ్యాచ్లో టాస్ విషయంలో లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ గ్రౌండ్ అయితే పీబీకేఎస్ టీంకి సెకండ్ హోమ్ గ్రౌండ్. బట్ ఈ గ్రౌండ్లో చూసుకుంటే వాళ్ళకి అంత మంచి రికార్డ్ లేదు. వాళ్ళు ఓవరాల్గా ఈ గ్రౌండ్లో 12 మ్యాచ్లు ఆడితే 5 మాత్రమే గెలిచారు, 7 మ్యాచ్లు ఓడిపోయారు. మెయిన్లీ వాళ్ళు గెలిచిన 5 మ్యాచ్లో 4 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడే గెలిచారు, ఒక్క మ్యాచ్ మాత్రమే చేస్ చేసినప్పుడు గెలిచారు. సో లాస్ట్ టైం కూడా మనం ఇవే స్టాట్స్ చెప్పుకున్నాం. కానీ పీబీకేఎస్ కెప్టెన్ టాస్ కలిసి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. సో ఈసారైనా మిస్టేక్ చేయకుండా టాస్ కలిసి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే బెటర్. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే ప్రీవియస్గా చెప్పుకున్నట్టు వాళ్ళు పీబీకేఎస్ గ్రౌండ్లో ఒక్క మ్యాచ్ ఆడారు. అండ్ ఒక్క మ్యాచ్లో బిగ్ మార్జిన్తో ఓడిపోయారు. సో 2 జట్లు కూడా ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ లేదు. బట్ ఫామ్ పరంగా చూసుకుంటే మాత్రం ఆర్సీబీ టీం ఖచ్చితంగా ఈ మ్యాచ్లోకి ఫేవరెట్స్గా బరిలో దిగుతారు. ఇక టీమ్స్ విషయానికి వస్తే పీబీకేఎస్ టీం ఇన్కన్సిస్టెన్సీ మళ్ళీ కొనసాగుతుంది. వాళ్ళు ఒక మ్యాచ్లో అందరినీ సర్ప్రైజ్ చేస్తూ బిగ్ విక్టరీ కొడతారు, బట్ నెక్స్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిపోతున్నారు. మెయిన్లీ లాస్ట్ మ్యాచ్లో సీఎస్కే మ్యాచ్ చూసుకుంటే వాళ్ళ బ్యాట్స్మెన్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో పీబీకేఎస్ బ్యాటింగ్ యూనిట్లో అయితే చాలా ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. బెరిస్టా సెంచరీ కొట్టిన తర్వాత మళ్ళీ ఆ రేంజ్ నాకు కాలేదు. అలాగే రూసో చూసుకున్న తనదైన బ్యాటింగ్ చేయట్లేదు. సో ప్రజెంట్ పీబీకేఎస్ టీంలో ప్రభ్ సిమ్రాన్ సింగ్ మరియు శశాంక్ సింగ్ ఇద్దరు సింగ్స్ మాత్రమే గట్టిగా బ్యాటింగ్ చేస్తున్నారు. బట్ మిగతా వాళ్ళు ఎవరు కూడా సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. ఈవెన్ అశుతోష్ శర్మ ఫామ్ కూడా లిటిల్ బిట్ డిప్ అయింది.
ఇక జితి శర్మ మరియు శామ్ కరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఈ సీజన్లో వాళ్ళు మంచి నొక్కాడి చాలా కాలం అయిపోయింది. సో ఫర్ షూర్ పీబీకేఎస్ బ్యాట్స్మెన్ అంతా మళ్ళీ ఫామ్లోకి రావాలి. ఎస్పెషల్లీ డౌన్ ద ఆర్డర్ శశాంక్ సింగ్ పెళ్ళి అయితే తర్వాత వెంటనే వికెట్స్ కోల్పోతున్నారు. సో జితి శర్మ లాంటి ప్లేయర్ ఫామ్ అందుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఎంతైనా ఉంది. అతను కనుక ఈ మ్యాచ్లో కూడా ఫెయిల్ అయితే నెక్స్ట్ మ్యాచ్లో బెంచ్ మీద కూర్చోబెట్టేసే ప్రమాదం ఉంటుంది. అలాగే కెప్టెన్ శామ్ కరణ్ తీసుకున్న బ్యాట్తో ఏమాత్రం రాణించలేకపోతున్నాడు. సో డౌన్ ద ఆర్డర్ వీళ్ళిద్దరు ఫామ్లో లేకపోవడం పీబీకేఎస్ టీంకి బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్. అయితే వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచిగా రాణిస్తున్నారు. మెల్లి గత కొన్ని మ్యాచ్లుగా చూసుకుంటే రాహుల్ చహర్ చాలా కన్సిస్టెంట్గా బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే హర్షల్ పటేల్ చూసుకున్న తనకి ఎప్పుడు బాల్ ఇచ్చినా సరే బేవర్చంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇద్దరైతే మరోసారి పీబీకేఎస్ టీంకి కీ బౌలర్స్ కాబోతున్నారు. మెల్లి డెత్ ఓవర్స్లో మరోసారి హర్షల్ పటేల్ బౌలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్సీబీ టీం దగ్గర డీకే లాంటి ఫినిషర్ ఉన్నాడు. సో అతను కనుక కంట్రోల్ చేయగలిగితే ఖచ్చితంగా పీబీకేఎస్ టీంకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మిడిల్ ఓవర్స్లో రాహుల్ చహర్ మరియు బ్రారుక్ చూసుకుంటే కోహ్లీ మరియు మ్యాక్స్వెల్ లాంటి ప్లేయర్స్ మీద చాలా మంచి రికార్డు ఉంది. మెల్లి కగిసో రబాట్ ఈ రోజు పీబీకేఎస్ టీంకి గో టు మ్యాన్. ఎందుకంటే అతనికి ఆర్సీబీ ఓపెనర్స్ ఇద్దరి మీద మామూలు రికార్డు లేదు. కోహ్లీని 4 times అవుట్ చేస్తే పాపను 4 times అవుట్ చేశాడు. సో డెఫినెట్లీ మ్యాచ్లో అయితే మనం ఆర్సీబీ బ్యాట్స్మెన్ మరియు పీబీకేఎస్ బౌలర్స్ మధ్య ఒక టాప్ మ్యాచ్ బ్యాటిల్ చూడొచ్చు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే శిఖర్ ధవన్ ఫిట్నెస్ మీద ఎలాంటి అప్డేట్స్ లేవు. సో మీ అతను ఈ మ్యాచ్ కూడా మిస్ అవ్వచ్చు. అయితే బ్యాటింగ్ విషయంలో పీబీకేఎస్ టీం రైలీ రూసోని పక్కన పెట్టి లివింగ్స్టన్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రూసో సరిగ్గా పెర్ఫామ్ చేయట్లేదు. సో ఒక్క మార్పు మినహాయిస్తే పీబీకేఎస్ టీం మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తోనే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆర్సీబీ టీం విషయానికి వస్తే వాళ్ళు గత 3 మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ టాప్ ఆర్డర్ చాలా మంచి ఫామ్లో ఉంది. ఈవెన్ మిడిల్ ఆర్డర్ కూడా బాగా ఆడుతున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్లోనే కొలాప్స్ అయిపోయారు. సో బ్యాటింగ్ పరంగా చూసుకుంటే పీబీకేఎస్ టీం కంటే ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ వాళ్ళ ఓపెనర్స్ బిగ్గెస్ట్ గేమ్ చేంజెస్ పవర్ ప్లేలో చాలా ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తున్నారు. అండ్ ఆల్సో విల్ జాక్స్ మరియు పటిడార్ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. సో ఒక మ్యాక్స్వెల్ మరియు గ్రీన్ తప్పిస్తే మిగతా ఆర్సీబీ బ్యాట్స్మెన్ అంతా మంచి నిక్లోనే ఉన్నారు. మెయిన్లీ మ్యాక్స్వెల్ ఒక్కడి సీజన్లో బ్యాట్తో సరిగ్గా పెర్ఫామ్ చేసింది లేదు. సో మ్యాక్స్వెల్ అయితే ఈ మ్యాచ్లో అయినా సరే ఫామ్లోకి రావాలి. మిగిలిన అతను పీబీకేఎస్ స్పిన్నర్స్ని ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే చాలా డీసెంట్గా పెర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళ బౌలింగ్లో ఒక స్పెషలిస్ట్ ఫారెన్ బౌలర్ లేకపోయినా మంచి కలిసికట్టుగా రాణిస్తున్నారు. మెయిన్లీ స్వప్నిల్ సింగ్ మరియు కరణ్ శర్మ వీళ్ళిద్దరు స్పిన్ కాంబినేషన్ ఆర్సీబీ టీంకి చాలా వండర్స్ క్రియేట్ చేస్తుంది. సో వీళ్ళిద్దరు ఎప్పుడైతే జత కట్టారో అప్పటి నుండి ఆర్సీబీ టీం యొక్క స్పిన్ అటాక్ చాలా వరకు లైన్లో పడింది. ఈవెన్ పేస్ బౌలర్స్ చూసుకున్న మెల్లగా కన్సిస్టెన్సీ అందుకున్నారు. ఎస్పెషల్లీ సిరాజ్ చాలా మంచి రిథంతో బౌలింగ్ చేస్తున్నాడు. అలాగే ఎస్టైల్ మరియు విజయ్ కుమార్ కూడా గత మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ చేశారు. సో ఆన్ ది పేపర్ పెద్ద నేమ్స్ లేకపోయినప్పటికీ ఆర్సీబీ బౌలింగ్ అటాక్ కూడా డీసెంట్గా ఉంది. బట్ పీబీకేఎస్తో పోల్చుకుంటే మాత్రం అంత స్ట్రాంగ్ అని చెప్పలేం. మెయిన్లీ మ్యాచ్లో ఆర్సీబీ బౌలర్స్ బేరిస్టోతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అతనికి ఆర్సీబీ టీం మీద చాలా మంచి రికార్డు ఉంది. సో అతను ఎర్లీగా వచ్చేయడంతో పాటు పవర్ ప్లేలో ఒక 2-3 వికెట్లు తీస్తే ఖచ్చితంగా ఆర్సీబీ టీం ఈ మ్యాచ్లో ఈజీగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే ఆర్సీబీ టీం ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గత 3 మ్యాచ్ల నుంచి కూడా చాలా కన్సిస్టెంట్గా ఆడుతున్నారు. సో ఆర్సీబీ టీం మోస్ట్ లైక్లీ సేమ్ ప్లేయింగ్ లెవెన్తో వస్తారు. ఎనివెండ్ ఆఫ్ ద డే చూసుకుంటే మరోసారి ఈ మ్యాచ్లో పవర్ ప్లే ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. ఏ టీం అయితే పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకుండా ఎక్కువ రన్స్ చేస్తారో వాళ్ళే మ్యాచ్ గెలవచ్చు. ఎస్పెషల్లీ 2 టీమ్స్ యొక్క మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అంత మంచి ఫామ్లో లేరు. సో ఈ మ్యాచ్లో 8 బౌలర్స్ అయితే పవర్ ప్లేలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి వికెట్లు తీస్తారో వాళ్ళే మోస్ట్ లైక్లీ మ్యాచ్ గెలవచ్చు. మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.